ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే 16 కోల్కతా చెన్నైకు సంబంధించి ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 6 లేన్ల హైవేలో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని తీసుకొస్తుంది. ప్రధానంగా వాహనాల స్పీడ్ కంట్రోల్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రాతిపదికలు సిద్ధమవుతున్నాయి. ఈ విధానాన్ని విజయవాడ వారధి బ్రిడ్జ్ నుండి చిలుకలూరుపేట వరకు 68 కిలోమీటర్ల పొడవున అమలు చేస్తున్నారు. ప్రతి కిలోమీటర్కు ఒకటి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసేందుకు కమాండర్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. అయితే నేషనల్ హైవేపై ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ సమస్య ఎదురైనా వెంటనే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి టోల్ ప్లాజా సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేసేందుకు ఈ అవకాశం ఉంటుంది. దీనికోసం 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదికల్ని త్వరలో ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపిస్తారు. విజయవాడ నుంచి చిలుకలూరుపేటతో పాటు చిన్న ఔట్పల్లి నుండి గొల్లపూడి మీదుగా కాజా వరకు ఉన్న 48 కిలోమీటర్లు విజయవాడ పశ్చిమ బైపాస్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తారు.